హలో అందరికీ. ఇవాళ వచ్చేసి మటన్ పచ్చడి ఎలా పెట్టాలనేది నేను చూపించబోతున్నానండి. సో, మటన్ బాగా కడుక్కున్నాక అందులో కొద్దిగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి, కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా ఒక స్పూన్ అంత నూనె పోసుకొని బాగా మరగబెట్టాలి. సో, మటన్ కొంచెము అది నార్మల్‌గా తొందరగా ఉడుకుతుంది అంటేనేమో 2, 3 విజిల్స్ పెట్టండి. లేదు బాగా ఎక్కువ ఉడకాలి అంటేనేమో 5 విజిల్స్ పెట్టండి. నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ముక్క గట్టిగా ఉండొద్దు, నార్మల్‌గా ఉండాలి. సో, అందుకోసమనే పెట్టుకున్నాను. ఇలా గనక మీరు చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, విజిల్స్ అయితే అయిపోయాయి. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. సో, ఈ మరగబెట్టిన మటన్ ఉంది కదా! సో, అందులో ఆయిల్ పోయేంత వరకు బాగా వేడి చేసుకోవాలి. సో, అట్లాగే ఆయిల్‌తో నూనెలో వేయకూడదు. మళ్ళీ అది ఒక స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగబెట్టాక ఇవి వేడి చేసుకోవాలండి. సో, నూనెలో ఇది కొద్దిసేపు ఉడికాక అందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చేదాకా బాగా వేడి చేయాలి. సో, చూస్తున్నారు కదా! యమ్మీ టేస్టీ అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే అసలు. సో, బాగా ఉడకబెట్టుకోవాలి. అయితే చూడండి మనం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాసెస్. ఎందుకంటే ఎక్కువగా ఉడికిపోతే అసలు తినబుద్ధి కాదు అసలు. మామూలుగా మనము చికెన్ పచ్చడిలో అట్లా గట్టిగా ఉంటుంది కదా! ఆ పీసెస్ అసలు తినలేక ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా మనకు కూర మటన్‌లో కూర ఉన్న టేస్ట్ వస్తుంది. సో, మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మసాలా ఏం లేదండి. ధనియాల పొడి, కొద్దిగా లవంగాలు, ఇలాచీలు వేసుకొని పట్టుకున్నాను. సో, దాని తర్వాత పోపు సో, అన్నీ వేసి నిమ్మకాయ వేయకపోతే అస్సలు బాగోదు. సో, నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని, తగినంత ఉప్పు టేస్ట్ చూసుకొని, దీన్ని మార్నింగ్ తినండి. అసలు ఇప్పుడొద్దు. మార్నింగ్ తింటే ఉంటుంది ఆ టేస్ట్. ఆ యమ్మీ టేస్ట్ భలే ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఒక నిమ్మకాయ మొత్తం వాడానండి నేను టేస్ట్ కోసమని. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంది ఫైనల్‌గా. అలాగే పెట్టేశాను అదే గిన్నె పైన. అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.